దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము యోహాను సువార్త 1:50 ధ్యానం చేసుకుందాం. వీటికంటే గొప్ప కార్యములు చూచెదవు. యూ షల్ సీ గ్రేటర్ థింగ్స్ దెన్ దట్. వాక్యంలో ప్రభు అంటాడు, వీటికంటే గొప్ప కార్యములు నేను జరిగిస్తాను. యూ షల్ సీ గ్రేటర్ థింగ్స్ దెన్ దట్. ఎవరితో అన్నారు? యేసు ప్రభువారు నతానీయులతో అంటారు. హృదయములో కపటం లేకుండా దేవుణ్ణి సేవిస్తున్న నతానీయులు అనేటువంటి ఒక వ్యక్తి అంజూరపు చెట్టు కింద కూర్చొని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు. ఏనాటికైనా మెస్సయ్య రావాలి, ఆ మెస్సయ్యను చూడాలని. ఈలోగా యేసు ప్రభువారి శిష్యులైనటువంటి ఫిలిప్ గారు వెళ్ళి నతానీయులతో మాట్లాడతారు. నీకు ఈ విషయం తెలుసా? నజరేతు నుండి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య, ప్రవక్తలు పలికిన ప్రవచన లేఖన నెరవేర్పు. ఇదిగో మన ముందు ప్రభు ఉన్నాడు, చూద్దాం రా అన్నప్పుడు, నిజమా నజరేతు నుండి ఏదైనా మంచిదంటూ వస్తుందా? ఆ రోజుల్లో కూడా గుర్తింపు లేని ఊరు నజరేతు. కానీ యేసయ్య ఆ ఊరిలో రావడం, ఆ గ్రామానికి రావడం, ప్రభువును బట్టి నజరేతుకి ఘనత వచ్చింది. అందుకే జీసస్ ఆఫ్ నజరేత్ అంటారు. ఈరోజు క్రీస్తు ప్రభుని నువ్వు హృదయంలో ఆహ్వానించి, ప్రభువా నీ కృపలోనే ఎదిగేటువంటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నట్లయితే, నీ గురించి ఎవరికి తెలియకపోవచ్చు, నీకు ఆ పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు. ఈరోజు ఆ క్రీస్తును నువ్వు కలిగి ఉన్నట్లయితే నీకు దేవుడు గొప్ప సాక్షి జీవితాన్ని ఇస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో కూడా రాయబడుతుంది. దేవుని ఎదుటను దేవదూతుల ఎదుటను ప్రభు నీ గురించి ఒప్పుకుంటాడు. ఈ నతానీయుల వ్యక్తి ప్రభు ఎదుటకు వస్తుండగానే ప్రభు అతన్ని చూసి, ఇతడు కపటం లేని ఇజ్రాయేలుడు అని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఇజ్రాయేలు ఎంతో మంది ఉన్నారు, కానీ ఇతడు కపటం లేనివాడని దేవుని యొద్ద నుండి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దానికి అతను ఆశ్చర్యపోతాడు. నా గురించి మీకు ఎలా తెలుసని ప్రభు అంటాడు, నీవు ఇక్కడికి రాకముందు ఒక చెట్టు దగ్గర కూర్చున్నావు, ఆ చెట్టు అంజూరపు చెట్టు అన్నట్టు ఇతను ఆశ్చర్యపోతాడు. అరే, నా గురించి ప్రభుకి ఎలా తెలుసు? ఆయన సర్వం ఎరిగినవాడు. ఈయన యూదుడు మాత్రమే కాదు, ఈయన రక్షకుడు, ఈయన మెస్సయ్య. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో, వాట్ ఆల్ యు ఆర్ గోయింగ్ త్రూ, నోబడీ అండర్స్టాండ్స్ బట్ గాడ్ అండర్స్టాండ్స్. నువ్వు ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నావో ఎవరికి అర్థం కాకపోయినా, నిన్ను కలుగు చేసిన సృష్టికర్త అనే దేవునికి నీ గురించి బాగా తెలుసు. నీలో ఉన్న దుఃఖమేంటో, నీ మనసులో ఉన్న భారమేంటో, నీ గుండెల్లో ఉన్న బరువేంటో, నీ శరీరంలో ఉన్న అనారోగ్యమేంటో, నీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులేంటో, అలాగే నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఉద్యోగ స్థలంలో, అలాగే నీ వ్యాపారం గురించి, నీ బిడ్డల గురించి, యవనస్తులైతే మీ భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. దేవుని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించేవారుగా ఉండండి. ఇంతవరకు ఏవైతే అనుభవించున్నారో, ఇంతవరకు వేటినైతే కలిగి ఉన్నారో, వాటికంటే గొప్ప కార్యములు ప్రభు మీ పట్ల చేయబోతున్నాడు. ఈజ్ ఆల్మైటీ గాడ్. హీ కెన్ డూ ఎనీథింగ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఆయన యందు నమ్మిక ఉంచు వానికి సమస్తము సాధ్యమని మార్క్స్ వార్త 9:29 మాట్లాడుతుంది. జెనిసిస్ చాప్టర్ 19:14, ఆదికాండం 19:14 సర్వశరీరులను చేసిన నాకు అసాధ్యమైందంటూ ఏదైనా కలదా అని ప్రభు అడుగుతున్నాడు. ఇర్మియా గ్రంథం 32:27 నాకు అసాధ్యమైందంటూ ఏదైనా కలదా? ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడని 146 కీర్తన 6-7 ఆయన అబద్ధమాడ జాలని వాడని హెబ్రీ పత్రిక 6:18 ఎన్నో వాగ్దానాలున్నాయి మన ముందు. ఆయన అన్నాడు అంటే జరిగిస్తాడు. ఇంతకంటే గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. మీ గురించి, మీ కుటుంబం గురించి, అలాగే మీ ఆత్మీయ స్థితి గురించి, మీ సంఘం గురించి, దేవుని ప్రజల గురించి కూడా ప్రార్థిద్దాం. ఇంతకన్నా గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడాలి. ఇంతవరకు రక్షించబడిన ఆత్మల కన్నా గొప్ప ఆత్మల సమూహం రక్షణలోకి రావడం మనం చూడాలి. ఇంతవరకు జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యముల కన్నా కూడా దేవుని నామం బహు ఘనంగా గణపరచబడ్డం, యేసయ్య నామం ఘనపరచబడ్డం మనం చూడాలి, వినాలి. మార్పు లేని జీవితాలు మారాలి. మీ ఇంట్లో కూడా ఒకళ్ళు మీ భర్త గారు కానీ, భార్య కానీ, కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాండ్రు, మీ బంధుమిత్రులు, మీ సహోదరులు, సహోదరులు, ఇంతవరకు రక్షణ పొందని వారు, ఇంతవరకు దేవుని వెలుగును చూడని వారు, ఇంతవరకు దేవుని ప్రేమను రుచి చూడని వారు, దేవుని ప్రేమను తెలుసుకునే రోజు రాబోతుంది. రక్షణ పొందే రోజు రాబోతుంది. వారు దేవుని తట్టు తిరిగే రోజు రాబోతుంది. నమ్మి విశ్వసించి ప్రార్థిద్దాం. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. దానియేలు గ్రంథము 11:32 ఆయన ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారంట. నిర్గమాకాండం 14:21, మొదటి సమూయేలు 12:16, యోబు గ్రంథం 9:10, యెషయా 43:19, 2 రాజుల గ్రంథం 1:10, యెహోషువ గ్రంథం 3:1-5 వరకు
యెహోషువ 10:12 రాబోయే దినాల్లో నూతన కార్యాలు మీరు చూడాలి, నూతనమైన అద్భుతమైన కార్యాలు మీరు చూడాలి, వీటికంటే గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. క్రీస్తుతో నడవండి, దేవుని మార్గంలో బలపడండి, ప్రార్థన మానొద్దు, విశ్వాసాన్ని విడవద్దు, భక్తిని ఇంకా పెంచుకోండి, దేవుని యందు భయభక్తి కలిగి ముందుకు సాగుతూ ఉండండి. తప్పనిసరిగా ఆయన వాగ్దానాలు నెరవేర్చగల శక్తిమంతుడైన దేవుడని నమ్మిన వారు మీ చేయి చూపించగలరా? ఇంతకంటే గొప్ప కార్యాలు ప్రభు మీ పట్ల జరిగించునుగాక. షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఇంతవరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను ఎరగిన వారు నేడే నీ ప్రేమను తెలుసుకొని రక్షించబట్టుకు సహాయం దయచేయండి. వారి హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించి వెలుగును దయచేయండి. రక్షించబడిన ప్రతి ఆత్మకు రక్షణ ఇమ్మని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, మీరిచ్చేటువంటి పాపక్షమాపణ వారికి వారి కుటుంబానికి దయచేయండి. మీరిస్తున్న సమాధానము, నెమ్మది వారికి వారి కుటుంబాలకు అనుగ్రహించండి. నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఇప్పటికన్నా గొప్ప కార్యములను చూస్తావని నతానీయులతో మీరు చెప్పినట్టుగానే గొప్ప కార్యములు జరిగించగల శక్తిమంతులు నాయనా. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి గుండా వారు వెళుచున్నా, మా స్థితిగతులను మించిన గొప్ప దేవుడు అని నీ నామలో ప్రార్థిస్తుండగా, ఇగో నీ ప్రజలను విడిపించి రక్షించి వీరిని బలపరిచి ఇంతకంటే గొప్ప కార్యములు వీరందరూ చూసే విధంగా నీ చిత్తం నెరవేర్చుకుని ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించండి, అద్భుత కార్యములు జరిగించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. మునుపెన్నడూ చూడని కార్యములు వీరు చూచుదురుగాక. ఇంతవరకు వీరు పొందినటువంటి ఆ నూతన అభిషేకం వీరికి దయచేయండి. ప్రార్థనాత్మను వీరికి ఇవ్వండి. విశ్వాసం ఎదుగుటకు సాయం చేయండి. కృప నుండి కృపలోనికి, మహిమ నుండి మహిమలోనికి, అధికముగా ఆశీర్వాదంలోకి ముందుకు సాగుతూ నీ రాజ్య విస్తరణలో భాగస్థులుగా ఉండి నీ చిత్తం నెరవేర్చేవారుగా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి వర్ధిల్ల చేయమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. ఆమెన్ అంటే అవునుగా, కానీ ఆమెన్ చెప్పిన తర్వాత అప్పుడు మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఏమో ఈ వాగ్దానం విని ఎంతమంది బలపరచబడబోతున్నారు. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు వారి జీవితాల్లో కూడా ఇప్పటి వరకు చూడని గొప్ప కార్యాలు ప్రభు జరిగించడం ఆయన ఎప్పుడు సన్నద్ధుడే. అందరినీ రక్షించాలని దేవుని చిత్తం. గాడ్ బ్లెస్ యూ. తప్పక మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. If you're watching this video, pause and take your right